Properties of integers under multiplication. So first చూడండి క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం తెలుసు మనకి, టూ ఇంటీజర్స్ తీసుకొని వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే అవుట్పుట్ కూడా ఇంటీజర్ కావాలి. సో 6, 5 అనే టూ నెంబర్స్ తీసుకుంటే 6 into 5 30 అవుతుంది. 6, 5 అనేవి ఇంటీజర్స్, 30 కూడా ఇంటీజర్స్. సో మల్టిప్లికేషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, a into b ఈక్వల్స్ టు b into a. ఫర్ ఎగ్జాంపుల్ 3, 6 అనే టూ నెంబర్స్ తీసుకుంటే 3 into 6 18 అవుతుంది. 6 into 3 కూడా 18 అవుతుంది. సో ఇంటీజర్స్ ఒబే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, a into b into c ఈక్వల్స్ టు a into b into c. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 అనే 3 నెంబర్స్ నేను తీసుకుంటే 2 into 3 6 into 4 24 అవుతుంది. అలానే 2 into 3 into 4 అంటే 12, 12 into 2 24. అంటే అవుట్పుట్ చేంజ్ అవ్వట్లేదు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్సో అసోసియేటివ్ అని చెప్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, a into b plus c ఈక్వల్స్ టు a into b plus a into c. ఫర్ ఎగ్జాంపుల్ 5, 1, 4 అనే 3 నెంబర్స్ నేను తీసుకుంటే 5 into 1 plus 4 ఉందనుకోండి. 1 plus 4 అంటే 5. సో 5 into 5 25 అవుతున్నది. అలా కాకుండా 5 into 1 plus 5 into 4గా తీసుకుంటే 5 into 1 5, 5 into 4 20, 20 plus 5 25 అవుతున్నది. సో అవుట్పుట్ చేంజ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. చిన్న మోడల్ ప్రాబ్లం, -3 into 2 plus 3. జనరల్గా దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, 2 plus 3 అంటే 5, 5 into -3 -15. అలా కాకుండా -3 into 2 plus -3 into 3. -3 into 2 అంటే -6 plus -3 into 3 అంటే -9. -9 plus -6 -15 అవుతుంది. సో ఇదే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాబ్లం -6 into -5 into -2. -6 into -5 అంటే 30 into -2 అంటే -60 అవుతుంది. అలానే -6 into -5 into -2. -5 into -2 అంటే 10 అవుతుంది into -6. సో -60 అవుతుంది. సో దీన్ని ఏ ప్రాపర్టీ అని చెప్తాం, అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం.